న్యూ మోడల్ స్లీవ్ డిజైన్ అయితే చూపిస్తున్నా అండి. ఇందుకోసం వచ్చేసి ఒరిజినల్ హ్యాండ్ పొడవు కంటే ఒక 2 ఇంచుల పొడవు అనేది ముందే ఎక్కువ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. తర్వాత హ్యాండ్ కి ఇలా సెంటర్ లో మార్క్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇది ఆపోజిట్ కలర్ క్లాత్ అనేది 2.5 వెడల్పు ఉండేలాగా చూసేసుకొని ఇట్లా కొంచెం క్లాత్ అనేది తీసుకొని ఇట్లా మడతనే పెట్టుకోవాలి. ఇట్లా గోరుతోటి ఒత్తుకున్నామంటే మనకు మడతనే పడిపోతుంది. సో ఇప్పుడు ఈ అంచులు అనేది అలాగే మన ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకున్నాం కదా, అది అనేది ఇట్లా పట్టేసుకొని ఒక కుట్ట అనేది వేసేసేయండి. దీన్ని మళ్ళీ ఇట్లా కిందికి అనేస్తే మనకు ఇట్లా అయితే వస్తుంది అనమాట. మళ్ళీ పైనుంచి కూడా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. చాలా సింపుల్ గా అయితే కుట్టుకోవచ్చు, చాలా తొందరగా కూడా కుట్టేయచ్చు డిజైన్ అనేది. సో చూసారు కదా, ఈ విధంగా మనము హ్యాండ్ షేప్ అనేది కట్టింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ సెంటర్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ సెంటర్ దగ్గర కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఈ కుచ్చు అన్ని ఒకటి లెవెల్లో ఉండేలాగా చూసేసుకొని ఒకదాని మీద ఒకటి పక్కన పక్కన వేయకూడదు, ఒకదాని మీద ఒకటి ఈ విధంగా మనకు సెంటర్ లో మార్క్ చేసుకున్న దాని మీదనే ఇలా రావాలన్నమాట. ఇప్పుడు పాదం అనేది ఎత్తి ఈ కుచ్చు దగ్గర ఇట్లా పాదం అనేది పెట్టండి కదలకుండా. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇటు సైడ్ ఇప్పుడు ఇందాకలా మనకు రైట్ సైడ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. కుచ్చు ఒకదాని మీద ఒకటి హెచ్చు తగ్గులు లేకుండా 3 సమానంగా ఉండేలాగా 3 కుచ్చులనే పెట్టుకోవాలి. అటు సైడ్ 3 కుచ్చులు, ఇటు సైడ్ 3 కుచ్చులనే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు సెంటర్ దగ్గర రఫ్ అనేది తొక్కండి. ఇలా రఫ్ తొక్కి ఇంకా దారం తీసేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం కుట్టుకున్నటువంటి ఇది అనేది ఈ కుచ్చులు అనేవి మనం ఇట్లా బ్యాక్ సైడ్ కి ఇట్లా అనేసామనుకోండి, ఇది కుచ్చు మాదిరి అయితే ఇట్లా వస్తుంది అనమాట. స్టెప్ బై స్టెప్ ఒక మెట్ల మాదిరి అయితే ఇలా వస్తుంది. ఈ విధంగా ఇలా వచ్చిన దాన్ని మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇట్లా ఇట్లా రివర్స్ పెట్టేసుకుంటే మనకు స్టెప్ బై స్టెప్ కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు పూసలు అనేవి కుట్టుకోవాలి. ఇట్లా ఎన్నికి ఇట్లా అనేసుకొని పూసలు అనేవి కుట్టుకోవాలి. సో చూడండి, నేను పూసలు అయితే కుడుతున్నాను. సో సన్న పూసలు అనేది తీసుకున్నాను. ఇప్పుడు పూస అనేది కుట్టేస్తున్నాను. ఇట్లా ఎన్నికి అనుకొని పూస అనేది కుట్టుకోవాలి. ఇదే విధంగానే ఇటు సైడ్ పూస కూడా ఇదే విధంగానే కుట్టేసుకోవాలి. ఇట్లా మొత్తము ఇటు సైడ్ 3 ఇటు సైడ్ 3 అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మూడు కుట్టేశాను. ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా 3 కుట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా కుట్టే అనేది వేసేసిన తర్వాత మళ్ళీ ఒక బటన్ అనేది తీసుకున్నాను. సేమ్ మనకు ఆపోజిట్ కలర్ క్లాత్ బటన్ అనేది తీసుకున్నాను. తీసుకొని గుండికి క్లాత్ అనేది కుట్టేసాను అనమాట. కుట్టేసి డిజైన్ అనేది ఇక్కడ పెట్టేశాను. సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ కూర్చుంది కదా, ఈ కుచ్చు అనేది ఇట్లా రివర్స్ ఇట్లా అనేసుకొని ఇట్లా కుచ్చు ఆపోజిట్ సైడ్ కి ఇట్లా అనేసుకుంటే మనకు కుచ్చు అనేది ఇక్కడ కూడా 3 కుచ్చులనే వస్తాయి అనమాట. అటు సైడ్ 3 కుచ్చులు, ఇటు సైడ్ 3 కుచ్చులనే వస్తాయి. సో చూసారు కదా, ఇట్లా ఎన్నిక్ సైడ్ కి ఇట్లా అనేసుకుంటే మనకు కుచ్చు అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మిషన్ కుట్టుతోటి ఇట్లా ఈ విధంగా వేసేసేయండి. సో చూసారు కదా, ఈ విధంగా కుచ్చు అనేది ఇట్లా రావాలా. ఇట్లా ఇటు సైడ్ 3 కుచ్చులు, ఇటు సైడ్ 3 కుచ్చులు ఇట్లా రివర్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా కుచ్చు అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకుందాము. కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చినాయి కదా, ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. అందుకోసమే నేను 2 ఇంచులు ఎగస్ట్ అనేది మార్క్ చేసుకోండి అని చెప్పినది. సో చూసారు కదా, ఇట్లా ఎగస్ట్ ఉండేదాన్ని ఇక్కడ కట్ చేసుకోవాలి. సెంటర్ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలా డిజైన్ అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 3 బటన్స్ అనేవి పెడుతున్నాము. సో ఫైనల్ అయితే బటన్స్ పెట్టిన తర్వాత ఇలా ఉంది. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఇంకా కొత్త మోడల్